ఎవరిని వచ్చినా సరే వదలదు, వాళ్ళని వెంటపడి అతి దారుణంగా చంపుతుంది. అంతే కదా, తనని మోసం చేసి చంపిన వ్యక్తిని ఎలా వదులుతారు? వాడిని ఎలాగ చంపాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఈ మోహిని ఎవరు? ఎందుకు చంపాలనుకుంటుంది? అసలు ఎందుకు ఈ స్టేషన్ దగ్గర పట్టాల దగ్గర అలా తిరుగుతూ ఉంది అనేసి మీకు సందేహం కలగవచ్చు కదా. అయితే ఇప్పుడు మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు మోహిని ఆత్మగా తిరిగి స్టేషన్ దగ్గర కొంతమంది చాలామంది మగవాళ్ళని ఎందుకు చంపుతుందో ఏమిటో. ఓకే ఫ్రెండ్స్, ఒక అందమైన పల్లెటూరు. అక్కడ చదువుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు. కానీ మోహిని అయితే చదువు మీద ఇంట్రెస్ట్తోని తను పట్నం వెళ్ళి చదువుకుంటానని తన పేరెంట్స్కి చెబుతుంది. వద్దమ్మా, పట్నంకి వెళ్ళి చదువుకోవద్దు, ఇక్కడే ఏదో చదువుకుందువు అనేసి అంటారు. అయితే మోహిని అంటుంది, లేదమ్మా, నేను డాక్టర్ని అవుతాను, డాక్టర్ని అయ్యి ఇక్కడ అందరికీ ఫ్రీగా చూస్తాను, పేదవాళ్ళకి వైద్యం అది అందిస్తాను, నేను ఎలాగైనా డాక్టర్ చదువుతాను, నేను వెళ్ళి చదువుతాను అనేసి తన పేరెంట్స్కి చెబుతుంది. ఈలోగా అక్కడికి ఒకసారి వచ్చి, చూడమ్మా, నువ్వు పట్నం వెళ్ళి చదువుకో, కానీ ఇక్కడ నుంచి కూడా నువ్వు వెళ్ళి రావచ్చు, ఇక్కడ మనకి ట్రైన్ సదుపాయం కూడా ఉంది, పట్నంలోని నా ఫ్రెండ్ని అడుగుతాను, నువ్వు ఆ కాలేజీలో చదువుకుందువు అనేసి అంటారు. థ్యాంక్స్ సార్ గారు, మీరు ఎంతో మంచివాళ్ళు. అంటే, లేదమ్మా, నేను చదువు ఎంతమందికో చెప్తున్నాను, నీ అంత ఓపిక ఇంట్రెస్ట్ ఎవరు అయితే చూపించలేదు, నువ్వైతే చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, అందుకనే నేను నీకు చదివించాలనుకుంటున్నాను అంటారు. సరే సార్ వారు అనేసి అంటారు. తర్వాత మోహిని తీసుకెళ్ళి అక్కడ కాలేజీలో సీట్ ఇప్పిస్తారు. తను అక్కడ చక్కగా చదువుకుంటూ ఉంటుంది. ఇలా కాలేజీకి వెళ్ళి ట్రైన్లో రోజు వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒకసారి ట్రైన్ అయితే బాగా లేట్ అయిపోతుంది. తను స్టేషన్ దగ్గరే ఉంటుంది, అక్కడైతే ఎవరు ఉండరు. అలా లేట్ అయిపోతున్న వల్ల ఎప్పుడు ట్రైన్ వస్తుందా అనుకుంటుంది. వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్సు కూడా చాలా దూరంగా ఉంటుంది. అయితే తను ఇక్కడే ఉంటాను అనేసి అనుకొని కూర్చుంటుంది. ఈలోగా స్టేషన్ మాస్టర్ వచ్చి, చూడమ్మా, ఇక్కడ రోజులు మంచివి కాదు, నువ్వు మీ ఫ్రెండ్ ఇంటి దగ్గరికైనా వెళ్ళిపో, ట్రైన్ బాగా లేటుగా ఉంది, ఇక్కడ కొంతమంది ఆగతాయి కుర్రాలు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిని చూస్తే వదిలిపెట్టరు, నేను కూడా ఆపలేనమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను, నీ స్నేహితురాలు ఇంటి దగ్గరికి వెళ్ళిపో అనేసి అంటారు. సరే సార్, అలాగే మీరు చెప్పినట్లు వెళ్తాను అని స్టేషన్ మాస్టర్కి చెప్పేసి తను వెళ్తూ ఉంటుంది. ఈలోగా గేటు దాటుతున్న టైంలోని బాగా తాగేసి కొంతమంది వస్తారు. వచ్చి, ఒరే అక్క, చూడురా, చాలాకి ఒక అమ్మాయి దొరికింది, ఈ అమ్మాయిని మనమైతే వదిలిపెట్టకూడదు అనేసి అమ్మాయిని పట్టుకుంటారు. తను ఎంతో బతిమాలుతుంది. అన్నా వదులు అన్నా, నేను చదువుకోవాలి, డాక్టర్ని అవ్వాలి అనేసి అంటుంది. డాక్టర్ అవుదులే అనేసి ఆ అమ్మాయిని వదిలిపెట్టరు. తర్వాత తనని చంపేసి వస్తున్న వేరే ట్రైన్ మీదకి ఇసిరేస్తారు. తను అక్కడే చనిపోయి ఉంటుంది. కానీ తను చనిపోయిన సంగతి కూడా తెలీదు. ఆత్మ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. నేను మీకు దొరకండిరా, పారిపోతాను అనేసి అరుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పరిగెడుతూ ఉండేసరికి అక్కడ నుంచి స్టేషన్ మాస్టరు, అయ్యో ఎవడో పడిపోయినట్లు ఉన్నాడు ఏంటి అనేసి వస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది మగవాళ్ళని చూసి, వీళ్ళేదో అమ్మాయిని చేశారో ఏటో, వెంటనే వెళ్ళి రక్షించాలి అని వెళ్తుండేసరికి సార్ అనుకుంటూ పరిగెట్టుకుంటూ అక్కడ ఆగుదాం అనేసి ఆగుతుంది. ఈలోగా ఆ సారు తనలోంచి వెళ్ళిపోతారు. ఇదేంటి, నాలో నుంచి వెళ్ళిపోయారు ఏంటి అని ఇటు అటు చూసుకుంటుంది. అక్కడ చూసేసరికి తన బాడీ అది కనిపిస్తుంది. అప్పుడు ఇంకా తను అక్కడ ఏడుస్తూ ఉంటుంది. నేను ఎంత చెప్పినా వీళ్ళు నన్ను వదలలేదు, వదలకుండమే కాక నన్ను ఇలాగ చంపేశారు, వీళ్ళని నేను వదిలిపెట్టను, ఇక్కడ ఎవరైనా వచ్చినా సరే ఇలా పేచీ పెట్టిన ప్రతి వాళ్ళని వదిలిపెట్టను అని తను ఆత్మగా అయ్యి అక్కడ అలా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ స్టేషన్ మాస్టర్ చూసి భయం పడతారు. మీరు భయం పడకండి, నేను మీకైతే ఏమీ చేయను, ఇలాంటి ఆగతాయి వాళ్ళనే చంపుతాను అనేసి తను అలా తిరుగుతూ ఉంటుంది.
నన్ను క్షమించమ్మా, నిన్ను రక్షించడానికి నేను రాలేకపోయాను అంటే మీరేం చేస్తారు సార్? వాళ్ళు చేసిన పనికి మీరు ముందే చెప్పారు. నేను అలాగే వెళ్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు అప్పటికే వచ్చేసారు అనేసి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అలాగా రోజులు కాస్త సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. ఇలా గడుస్తూనేసరికి ఇలాగే ఒక అమ్మాయి వచ్చి మళ్ళీ స్టేషన్ దగ్గర ఉండి చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మోహిని కాపాడుతున్న సంగతి చూసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నువ్వేం భయం పడకు, నీకు ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తే మోహిని అన్నాడు, ఆ మోహినియే రక్షిస్తుంది అనేసి అంటారు. మోహిని అంటే రక్షిస్తారా అంటే, అవునమ్మా రక్షిస్తారు, తను ఆత్మగా మారి ఇక్కడ అందరినీ కాపాడుతూ ఉంటుంది, చాలా మంచి అమ్మాయి అనేసి అంటారు. సరే అనేసి అంటుంది. తను ఇలా కూర్చునేసరికి మోహిని అలాగా మళ్ళీ ఆత్మగా అయ్యి వస్తూ ఉంటుంది. ఈలోగా కొంతమంది వచ్చి ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నిస్తారు. వెంటనే మోహిని వచ్చి వాళ్ళని అతి దారుణంగా ఘోరంగా చంపుతుంది. అలా ఎందుకు అంత ఘోరంగా చంపుతుంది అంటే, తన చావుకి కారణమైన వాళ్ళే ఇక్కడికి చాలా ఏళ్ళ తర్వాత కనిపించారు, అందుకే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు, ఇలా దారుణంగా వాళ్ళని చంపేసింది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఒక వ్యక్తి వచ్చి స్టేషన్ దగ్గర ఉండి ట్రైన్ కోసం చూస్తూ ఉంటారు. అక్కడ ఒక అమ్మాయి అలా తిరుగుతూ కనిపిస్తుంటే, హలో మేడం గారు, మీరు ఎందుకు అలాగా ఇలా పట్టాల దగ్గర తిరుగుతున్నారు? రోజులు అసలే బాగాలేదు, మీరు ఇలా తిరిగితే ఎలాగా అనేసి అంటారు. ఇలా ఒంటరిగా తిరగకూడదు, మీరు వచ్చేయండి, అక్కడ నేను ఉంటాను తోడు అంటే, తను ఈ వ్యక్తి కూడా ఏదో చేయడానికే వచ్చుంటారేమో అని తన కాసి చూసి పెద్ద నోరు నాలిక చాపి అరుస్తుంది. వెంటనే ఆ వ్యక్తి ఓమ్మో దెయ్యంలాగా ఉంది అని పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈలోగా స్టేషన్ మాస్టర్ వచ్చి, ఆగు బాబు ఆగు, ఏమేమి చేసావా ఏంటి చెప్పు, అయితే వదిలిపెట్టదనంటే, లేదు ఆ అమ్మాయి నీ రక్షించటకు ఇక్కడికి రమ్మన్నాను, అసలే రోజులు బాగాలేదు కదా, అక్కడ ఎందుకు పట్టాల దగ్గర తిరుగుతుంది అని పిలిచాను, తను ఒక్కసారి చూసి అడిగింది దెయ్యంలా ఉంది అంటే, లేదు బాబు, నీలాంటి మంచి వాళ్ళకైతే తను ఏమీ చేయదు అని తన స్టోరీ అంతా చెబుతారు. ఆ సంగతి తెలిసి చాలా బాధపడి ఆ మోహిని దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నువ్వు తప్పుగా అనుకున్నాను, నేను తప్పుగా అనుకున్నాను అనేసి అంటే, సరే అయితే జరిగిందేదో జరిగింది, సరే కొద్దిసేపు మాట్లాడుకుందాం ట్రైన్ వచ్చేవాడు కానీ అలాగా తనతోని స్నేహంగా చేసుకుంటూ ఉంటుంది. ఇలాగా రోజు తను రావడం మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోతూ ఉంటుంది. తర్వాత ఒకసారి ఆ వ్యక్తి అయితే రాడు. ఏమైంది అనుకునేలోగా తనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయిందని తెలుస్తుంది. తర్వాత తను మళ్ళీ ఒంటరిగా ఆత్మగా ఎవరైనా రక్షించుటకు అలా తిరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మోహినిగా ఆత్మగా మారి ఎవరేం చేస్తే ఎవరిని వదిలిపెట్టదు, వాళ్ళు క్షమాపణ అడిగినా సరే వదిలిపెట్టదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.